చేసుకోవటం అన్నది ఆనవాయితీగా వచ్చేసింది. అయితే వీటన్నిటికీ ఒక కారణం అంటూ ఉంటుంది. అయితే ఈ రోజున ఏ కారణం తెలియకుండా, తానెవరో తెలియకుండా, ఏం చేస్తున్నాడో తెలియకుండా, ఎలా బ్రతుకు లాగిస్తున్నాడో తెలియకుండా, ఏమీ తెలియకుండానే ఏదో బాధలకు గురి అవుతున్నాడు, ఎన్నో ఒత్తిడులకు లోనవుతున్నాడు. అసలు జీవితం అంటే అర్థం కాలేదంటున్నాడు, ఈ జీవితం ఎందుకు వచ్చిందో తెలియదంటున్నాడు, ఇది ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి వస్తుంది. దాదాపుగా అంత మొత్తం నమ్మశక్యం కానటువంటి కపట నాటకాలే బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీరు గాన గమనిస్తే నిజమో కాదో మీ అంతరాత్మను అడగండి, చెప్తుంది. ఎవరైనా ఒకరు మాట్లాడుతున్నారు అంటే ఏదో ఒక మోసపూరితమైనటువంటిదో, కుట్రపూరితమైనటువంటిదో, ఏదో దాని వెనకాల దాగి ఉండటం అన్నది చాలా ఎక్కువ భాగం కనిపిస్తుంది. అంతా నేను చెప్పను కానీ చాలా ఎక్కువ భాగమే కనిపిస్తున్నది. దీనికి అంతటికీ మరి కారణం ఏంటి అంటే, నేను చెప్పాను గతంలో కూడా, జీవితాన్ని నడిపించేది, జీవితానికి సారథి మనసే అని చెప్పాను. అయితే ఇప్పటి వరకు దాదాపుగా సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇప్పటిదాకా మనసు అంటే అంతు చిక్కనటువంటి బ్రహ్మ పదార్థంగా ఈ రోజుకు మిగిలిపోయింది అన్నది ఒకంత బాధైనా, చెప్పిన తర్వాత కూడా, విశ్లేషణ ఇచ్చిన తర్వాత కూడా, విశదీకరించి బాగా విపులంగా ప్రచురించిన తర్వాత కూడా మనసు గురించి ఇంకా కొంత సందేహం ఉన్నటువంటి జనమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా ప్రాక్టికల్ ఫిలాసఫీగానే చెప్పాను. మానవత్వమే మతంగా కొనసాగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో మిమ్మల్ని సమిధలు గమ్మని పలుమార్లు నేను చెప్పడం జరిగింది. ఆ రిలీజియస్ హ్యూమనిజం అంటూ ఉంటాం కదండి, అది. అయితే ఇదంతా కూడా వ్యవహారం మనిషికి నడిపిస్తున్నది మనసే కదా. మరి దీన్ని అంతు చెక్కడం ఎలాగా? ఎక్కడో ఉంది, ఇక్కడ కాదు. సరే, దీని సంగతే తెలియడం లేదు. ఇక ఆధ్యాత్మికత అంటే అది ఇంకా అంతు చెక్కనటువంటి బ్రహ్మ పదార్థంగానే వాళ్ళ మనసుల్లో అలాగే ఉంటూ ఉన్నది. ఇదేదో ఫారిన్ బాడీ, ఫారిన్ ఆబ్జెక్ట్, మనకు సంబంధం లేదు, కేవలం భౌతిక జీవితం మాత్రమే. ఈ భౌతిక జీవితం విచక్షణ రహితంగా, ఆలోచన కంటే అనుకరణే ప్రధానంగా, ఏదో విచ్చలవిడి ధ్యాసతో ఎక్కడో ఏదో ఒక రకంగా జీవితాన్ని గడిపేయటం, ఒక అర్థం లేనటువంటి జీవితాన్ని ఎటో తీసుకెళ్ళిపోయి ఎక్కడో గమ్యం చేర్చడం అన్నది దాదాపుగా అంతే కనిపిస్తుంది సమాజంలో. ఎవరిని అడిగినా ఈవేళ చెప్తున్నది ఏమిటి అంటే, సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు, జీవితం ఉంది కానీ తృప్తిగా లేదు. మీరు పని కట్టుకొని కొంతమందిని అడిగి చూడండి, సమాజం దృష్టిలో బాగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి, రిచ్గా ఉన్నటువంటి వాళ్ళని అడగండి, ఏమండి జీవితం ఎలా ఉన్నది? ఏం బాగాలేదండి, ఇంకొంచెం డబ్బు వస్తే బాగుంటుంది, ఇంకొంచెం బంగారు వస్తే బాగుంటుంది, ఇంకొంచెం వస్తు వాహనాదులు వస్తే బాగుంటుంది, ఈ ఊరంతా నాదైతే బాగుంటుంది, అప్పుడు బాగుంటుంది. పోనీ అప్పుడు వెళ్ళి అడగండి, ఏమైనా చెప్తాడా? ఈ మొత్తం రాష్ట్రం నాదైతే ఇంకా బాగుంటుందేమోనండి అని చెప్తాడు. సాధారణమైనటువంటి వ్యక్తిని అడిగి చూడండి, ఏదో తన వంతు తన కర్తవ్యం నిర్వహిస్తూ జీవిత నిర్వహణ, కుటుంబ బాధ్యతలు తనకు సంబంధించి ఏదో చేసుకుంటూ ఉన్నటువంటిని అడిగితే పెద్దగా ఏం సంతృప్తికరంగా జీవితం అయితే లేదండి, అసలు ఏంటో అర్థం కావట్లేదు, ఇదంతా ఒక మాయలాగా ఉంది. మళ్ళీ ఈ పురాణాల వెంటబడటం, ఈ ప్రవచనాలు వెంటబడటం, ఈ మధ్య ఈ పురాణాలు ప్రవచనాలు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఉంటుంది, ఏదో చెప్తారు, వీళ్ళేదో అర్థం చేసుకుంటారు, ఒకదానికొకటి సంబంధం లేదు, దాన్ని అలాగే అనుకరించటం. ఆలోచన ఏమైంది మరి? నేను ఒకసారి ఇదంతా ప్రాక్టికల్గా జరుగుతున్నది ఎక్కడో లేదు, నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడే మీకు తెలుస్తుంది అని కూడా చెప్పాను. ఈ ఒక్కటి పంచేంద్రియాలలో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, వీటన్నిటికీ ఇదే విధంగా మనసు అన్నది ఏర్పడుతూ ఉంటుంది, లోపల ఎక్కడా ఉండదు. మరి అప్పుడు ప్రాంత పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణ పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు ఏర్పడుతుంది.
ఈ ఏర్పడినటువంటి మనసు తద్వారా జరిగేటువంటి ప్రకంపనల ద్వారా మనకు ప్రవర్తనగా బయటకు వస్తుంది. పరివర్తన చెందిన తర్వాత వస్తే బాగుంటుంది. ఇది ప్రాసెస్. అయితే ఇది తయారీ. భౌతిక జీవితంలో మనసు అన్నది తయారవుతున్నది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటున్నారు. చెవి ద్వారా ఆ ప్రకంపనాలన్నీ కూడా బ్రెయిన్కు చేరుతున్నాయి. ఇవన్నీ నిక్షిప్తంగా పదిలపరుచుకోవాలి అన్నటువంటి సదుద్దేశంతో ఇవన్నీ కూడా ప్రకంపనలు మెదడుకు చేరుతున్నాయి. అప్పటికప్పుడు ఆ మనసు ఏర్పడుతూ ఉంటుంది. మరి నేను చెప్తున్నది ఇదే కదా, అర్థం కాకపోవటానికి ఇక్కడ ఏమున్నది? నిత్యం జరుగుతున్నది. ఏ గింజ అయితే నాటామో అదే చెట్టు వచ్చింది. మనం ఒక గింజ నాటి ఇంకొక చెట్టు ఆశించడం అన్నది సబబు కాదు. అయితే ఇదే మార్గంలో మనం ఏదైతే తయారీ చేస్తున్నామో అదే మనకు వస్తూ ఉన్నది. అంటే ఇక్కడ మనసు బాగాలేదు అని బాధపడేదానికంటే తయారీలోనే, ఉదాహరణకి ఏదో మంచి పదార్థం తయారు చేయాలి అని కిచెన్లో వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పదార్థాలతో మంచి ఆహారం కావాలి. తెచ్చుకున్న పదార్థాల మీద ఆధారపడి ఉంటుందా, లేదు వంట పాత్రల మీద ఆధారపడి ఉంటుందా, మనిషి మీద ఆధారపడి ఉంటుందా? తెచ్చినటువంటి పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది ఏ విధంగా చేయటం అన్నది. ఇక్కడ ఉపయోగించడం ఏమిటి అంటే స్కిల్, నైపుణ్యత. చేసే వ్యక్తి యొక్క నైపుణ్యత దానికి తోడవుతుంది. మరి అక్కడ ముడి పదార్థాలు మనం ఏదైతే తీసుకొచ్చామో ఆ ముడి పదార్థాలకు అనుగుణంగా ఈ స్కిల్ జోడించబడి మనకు బయటకి ఆ వంట తయారీ అవుతున్నది. పూర్తిగా ఇది ప్రాక్టికల్గానే ఉంది కదండి. మరి అంటే మనసు ఎలా ఏర్పడుతుంది? ఇదేదో బ్రహ్మ పదార్థం కాదు, మాయ పదార్థం కాదు, ఇదేదో ఇంకా అంతర్జాతీయంగా ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటిది కాదు. దాని గురించి మనం చెప్పడం లేదు. ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నది. అందుకే దీని అంతటికీ నేను ప్రాక్టికల్ ఫిలాసఫీ అన్నాను. మన ముందు జరుగుతున్నది. ఇది అర్థం కాక మనసు అంటే ఏదో తెలియదని, ఇది ఇంకా వేగంగా వెళుతుందని, కాంతి కన్నా దూరంగా ప్రయాణం చేస్తుందని, ఇది చంచలమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటుందని ఏదేదో చెప్తున్నారు. మరి సరే, వారికి తెలిసిన మేరకు వారు ఏదో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుస్తుంది కదండి. మనసు పుస్తకాల్లో రాస్తే కూడా చాలామంది ఏదో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్కు గురయ్యారు. ఏమిటి? ఇదే ఈరోజు చెప్పినటువంటిదే చాలా సరళమైనటువంటి పదాలతో చాలా సరళీకృతమైనటువంటి వ్యవహారాన్ని నేను చెప్పడం జరిగింది. మరి మనకు కావలసిన రీతిలో వండుకుంటే మనకు కావలసినటువంటి పదార్థం తినడానికి బాగా ఉంటుంది కదండి. మనకు కావలసిన రీతిలో వండడం అంటే ఏమిటి? మరి ఇది మనకు లోబడి ఉంటుంది. మనకు ఎలా కావాలో అలా తయారు చేసుకోవచ్చు. కిచెన్లో అన్ని రా మెటీరియల్ మన దగ్గర ఉన్నట్లయితే మనకు కావలసినటువంటి ఆహారాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా పంచేంద్రియాలు విచక్షణ కలిగి బుద్ధిని ఉపయోగించి పరిపరి విధాలుగా ఆలోచించి కావలసినటువంటి రా మెటీరియల్ని మనం తీసుకుంటే ఏర్పడేటువంటి మనసు కూడా మన ఇష్టానుసారమే, మనకు కావలసినటువంటిదే ఖచ్చితంగా అదే ఏర్పడుతుంది. ఒకసారి ఏర్పడిన తర్వాత క్రియాత్మక కార్య నిర్వహణ ధర్మిలా ఫలితం కూడా మనకు కావలసినటువంటిది ఎక్స్ప్రెషన్, మేనిఫెస్టేషన్, ఇదంతా మాడిఫై అయ్యి బయటికి బాహ్యంగా మనకు కనిపించేటువంటిది ఒక మంచి ప్రవర్తన బయటకు కనిపిస్తుంది. ఇదే కదా ప్రస్తుత సమాజంలో లోపించింది మనకి. మరి ఈ పాయింట్ క్లియర్గా గాన మనకు అర్థమైతే సమాజంలో మార్పు మార్పు అని మనం అంటున్నామే, ఆ మార్పు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. చాలా సింపుల్గా మీరు ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కటి ఉదయం నిద్రలేసింది మొదలు మనం రాత్రి పడుకునేంత వరకు దాదాపుగా మనసే సారథిగా వ్యవహరిస్తూ ఉంది అన్నటువంటి మాట వాస్తవం.